విజయనగరం జిల్లా వంగర మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సురేష్ ముఖర్జీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పోరుబాట కార్యక్రమాన్ని ఈ నెల 4 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులను కూడా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. మరి వారు చెప్పినటువంటి మాటలకు మోసపోయినటువంటి ఆంధ్ర ప్రజానికం వారిని పెద్ద ఎత్తున గెలిపించడం కూడా జరిగింది. గెలిపించిన తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయలేదన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోసపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా విద్యార్థులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మరి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆ రోజు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. వారికి నేటి వరకు కూడా ₹1 ఇచ్చినటువంటి కార్యక్రమం జరగకుండా వారిని అలాగే మోసం చేశారు. మరి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ ఇస్తామని చెప్పారు. మరి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు ఉండటం కారణం చేత కాలేజీ యాజమాన్యాలు పిల్లలకి వాళ్ళ యొక్క స్టడీస్ పూర్తయినప్పటికి కూడా వారికి టీసీలు ఇవ్వనటువంటి కార్యక్రమం. పరిస్థితుల్లో 2 సంవత్సరాలు పూర్తిగా కరోనా వచ్చి యావత్తు భారతదేశం అతలాకుతం, ప్రపంచమే అతలాకుతమైనటువంటి రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఒక పద్ధతిగా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపకుండా ప్రజలందరికీ కూడా మరి అన్ని రకాలు ఏదైతే మాటిచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మరి ఈ రోజు మేము మోసపోయాం, మరి మాకు తెలుసో తెలియక కూటమికి ఓటేసి ఈ రోజు మేము వారికి అధికారాన్ని ఇస్తే మరి ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమాన్ని ఇచ్చారో ఆ సంక్షేమాన్నింటిలో కూడా తుంగలో తొక్కి వారి యొక్క స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి కేసులు బనాయిస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. మరి ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా కూటమి పెద్దలు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మరి ప్రజలకి ఏమి మంచి జరుగుతుందో లేదో ఒక్కసారి ఆలోచించుకోవాలని